నమస్కారం. నా పేరు పిళ్ళా వెంకటరమణమూర్తి. నా శ్రీమతి పిళ్ళా శ్రీరేఖ. మా చిన్నప్పటి నుంచి కూడా ఇటు మా అత్తవారింట్లో కానీ మా ఇంట్లో కానీ బొమ్మల కొలువు పెట్టేది ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒక వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని మేము 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజులు కానీ 9 రోజులు కానీ పెడుతూ వస్తున్నాము. అయితే ఇప్పుడు ఉండేటువంటి మనుషులలో ఉండేటువంటి అనేక మందికి ఇటువంటి ఉత్సాహాలు అవి లేవు. పూర్వకాలంలో అయితే ఇదేంటంటే ఒక పురాణ గాథ కూడా ఉంది దీనిలో. దేవతలు రాక్షసుల చేతిలో పరాజయం పొందారు. మనకి భాద్రపద మాసం తర్వాత ఆశ్వీజ మాసం వస్తుంది. అంటే భాద్రపద కృష్ణ అంటే కృష్ణ పాడ్యమి నుండి దానిని పితృపక్షాలు అని అంటారు. ఆ రోజుల్లో దేవతలందరూ కూడా రాక్షసుల చేత ఓడింపబడి యుద్ధంలో దాక్కుని వారి భార్యలతో సహా వెళ్ళి ఒక అడవిలో తలదాచుకుంటారు. ఎన్నాళ్ళీ మనకి కష్టాలు అని చెప్పి వారు ఆదిపరాశక్తిని ప్రార్థన చేస్తే ఆమె ధనస్సు, అస్త్రాలు, శస్త్రాలు, గద మొదలైనటువంటి శస్త్రాలన్నీ కూడా దేవతలకిచ్చి వారి భార్యలకి దేవతా విగ్రహాలని ఇచ్చింది. వీటిని మీరు 9 రోజులు ఆరాధించండి, మీ భర్తలు రాక్షసులతో యుద్ధంలో పాల్గొంటారని. ఆ విధంగా అమ్మవారిచ్చిన అస్త్రాలన్నింటినీ తీసుకుని దేవతలందరూ కూడా రాక్షసులతో ఉత్సాహంతో యుద్ధానికి వెళితే అమ్మవారిచ్చిన దేవతా విగ్రహాలన్నింటినీ కూడా ఈ దేవతల యొక్క భార్యలు ఒక చోట కొలువుగా పేర్చి ఆ కొలువుని 9 రోజులు ఆరాధించడం మొదలుపెట్టారు. తద్వారా దేవతలకి రాక్షసుల మీద అఖండమైన విజయం ప్రాప్తించింది. అయితే ఈ విజయాన్ని సహించలేనటువంటి మహిషాసురుడు అనేటువంటి రాక్షసరాజు వెంటనే అమ్మవారి మీద దండయాత్ర చేస్తే అమ్మవారు ఆ మహిషాసురుణ్ణి చంపడానికి సూది మొన మీద 9 రోజులు తపస్సు చేసి అనంతరం 9 రోజులు 9 అవతారాలు ధరించి ఆ రాక్షసుణ్ణి వధిస్తుంది. దానినే మనం విజయదశమి అంటాం. ఈ 9 రోజులు అమ్మవారు చేసినటువంటి యుద్ధానికి ప్రతీకగా అలాగే దేవతల భార్యలు దేవతా విగ్రహాలని ఒక కొలువుగా పేర్చి చేసినటువంటి ఫలితంగా ఈ బొమ్మల కొలువు అనేటువంటి ఒక సాంప్రదాయం మనకి దేశంలో మన సనాతన సాంప్రదాయంగా ఆవిర్భవించింది. అందువల్లే ఈ 9 రోజులు అంటే పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులు ఇవి చేస్తారు. అలాగే సప్తమి నాడు సరస్వతి పూజ చేస్తాము, అష్టమి నాడు దుర్గాష్టమి పూజ, నవమి నాడు మహానవమని, విజయదశమి నాడు అమ్మవారి పూజ జరగడం పరిపాటు అవుతోంది భారతదేశంలో. అయితే ఈ బొమ్మల కొలువు అనేటువంటిది ఈ దేవతల యొక్క భార్యలు ఎప్పుడైతే ఈ కొలువుగా పెట్టారో అప్పటి నుంచి దేవతా విగ్రహాలను కొలువుగా పెట్టాలని చెప్పి ఆ నిర్ణయం జరగడంతో అందుకే ఈ 9 మెట్ల మీద మొదటి 2 మెట్ల మీద దేవతా విగ్రహాలు వాటిని అవి సాత్విక గుణాన్ని, మధ్యలో క్షత్రియులకు సంబంధించినటువంటి విగ్రహాలు అంటే బొమ్మలు అలాంటివి పెడితే అది తామస గుణానికి, అలాగే చివరిలో అనేకమైనటువంటి రకరకాల బొమ్మలు అవన్నీ కూడా పెట్టి ముఖ్యంగా చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలనే సంకల్పంతో ఏటికొప్పాక, కొండపల్లి మొదలైన ప్రాంతాలలో వాళ్ళు చేసినటువంటి బొమ్మల్ని కూడా సమీకరించి వాటిని కూడా బొమ్మల కొలువులో పెట్టడం అన్నది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ బొమ్మల కొలువు పెట్టేసి ఊరుకున్నామా అంటే లేదు. సాయంత్రం పూట బాలలందరినీ పిలిచి, మహిళలను పిలిచి ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వడం, బాలలకి మధురాలు స్వీట్లు పంచడం ఇవన్నీ చేసి ఇందులో ఉండేటువంటి అనేకమైన పురాణానికి సంబంధించినటువంటి ఘట్టాలని వాళ్ళకి వివరించడం అన్నది సనాతన సాంప్రదాయంగా వస్తోంది. పూర్వకాలంలో ఇంట్లో ఉండే నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఆ బొమ్మల కొలువు పెట్టినప్పుడు వచ్చిన పిల్లలందరికీ కూడా పురాణాల్లో కథలు అవి చెప్పేవారు. ఉదాహరణకి శ్రీకృష్ణ లీలలు, అలాగే దశావతారాలు, వాటి యొక్క ప్రాశస్యం, అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించడం, ఇలాంటి అనేకమైన ఘట్టాలు అవి కూడా పెడుతూ ఉండేవారు. మా శ్రీమతి శ్రీరేఖ స్వయంగా పూసలతో ఈ బొమ్మలన్నింటినీ కూడా అల్లి ఎక్కువగా 80% మేము పెట్టిన బొమ్మల కొలువులో ఈవిడ చేసిన బొమ్మలే. ఇది గత 25 సంవత్సరాలుగా చేస్తున్నాం. అయితే 4 ఏళ్ల నుంచి ఈవిడ పూసల బొమ్మలు చేస్తోంది. అంతకుముందు ఇంట్లో ఉండే మట్టి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, ఏటుకొప్పాక బొమ్మలు, దేవతా విగ్రహాలు పెట్టేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైనటువంటి ఒక సన్నివేశాన్ని అంటే ఒక కాన్సెప్ట్ని తీసుకొని మేము పెడుతున్నాము. ఈ విధంగా సాయంత్రం పూట ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ముత్తైదులు, బాలలందరూ వచ్చి చక్కగా ఆనందించి వెళ్తున్నారు. ముఖ్యంగా పూర్వకాలంలో మానవ సంబంధాలు బాగుండేవి. మరొక్కసారి చైతన్యం పరచాలని ఇలాంటి బొమ్మల కొలువులు లాంటి పేరంటాలు అవి పెట్టి అందరూ కలిసి సరదాగా ఆనందాన్ని పంచుకునే సంఘటనే ఈ బొమ్మల కొలువు అని చెప్పి మన పెద్దలు చెప్పారు. ధన్యవాదాలు.